ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా షలోం. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రియా దేని బిడ్డలారా, 18వ తారీఖు 8వ నెల 2024 తేదీ నుంచి ప్రారంభించబడుతున్నటువంటి 100 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాను కనుక దేవుని సన్నిధిలో పిలువబడినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అనేకమైన ప్రార్థనలు చేయబోతున్నాం. దేవుడు అనేకమైన కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు. పరలోక రాజ్య మహిమను మనమందరూ కూడా చూడబోతున్నాం. దేవుని యొక్క ఆత్మాభిషేకము పొందుకున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ రీతిగా దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగా సత్యవాక్కు నేర్చుకుని ప్రార్థనలో వాక్యంలో ఎదగడానికి చక్కటి అవకాశము దేవుడు మీ అందరూ కూడా ఇవ్వబోతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఉదయకాల సమయంలో 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రారంభించబడుతుంది ఫోన్ ద్వారా ప్రార్థనలు. మరియు 11 గంటల నుంచి 2 గంటల వరకు దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఇష్టపడతా ఉన్నాం. సో ఇందులో కూడా మీరు పాల్గొనవచ్చు. అదే రీతిగా సాయంత్రకాల సమయంలో 6 గంటల నుంచి 8 గంటల వరకు గ్రూప్ కూడిక జరిగించబడతా ఉంది. అదే రీతిగా 8 గంటల నుంచి 9 గంటల వరకు ఫోన్ ద్వారా ప్రార్థనలు జరిగించబడతాయి. ఆసక్తి కలిగినటువంటి వారందరూ కూడా మీరు ఈ యొక్క ప్రార్థనలన్నింటిలో మీరు పాల్గొనాలని మనవి చేస్తున్నాను. దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు అనేకమైన కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు. అనేకమైన కార్యములు దేవుడు జరిగించి కుటుంబాలను కట్టబోతున్నాడు. బలమైనటువంటి వారుగా దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో దేవుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేక కలిగినటువంటి గొప్ప కార్యములు, అపొస్తలుల బోధలు మనమందరము కూడా కలిసి మనము దేవుని సావాసంలో ఎదిగించబడడానికి గొప్ప అవకాశంను దీన్ని వినియోగించుకోండి. డోంట్ మిస్. ఎందుకంటే దీన్ని మిస్ కాకండి. అద్భుతమైన కార్యముల కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుని ఆరాధించాలని నేను ప్రభువుపేట మనవి చేస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. మీ అందరినీ సమాధానం చేత నడిపించునుగాక. దైవ దీవెనలు కలుగునుగాక.